ఇక్కడ మీరు వ్యూ చూడండి ఎంత బాగుందో. వర్షం పడతా ఉంది, భలే ఉంది అసలు వాతావరణం మాత్రం. ట్రావెల్ చేయొచ్చు వర్షాకాలంలో ఇంకా కిందకు వచ్చేసాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అమ్మ పొద్దున్నే తొందరగా అయితే బయలుదేరిపోయాం. మార్నింగ్ 4:30కే మా బొబ్బిల్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో సీతానగరం అనే గ్రామంలో ఈ టెంపుల్ ఉందండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుందండి. ఆరోగ్య సమస్యనో, కుటుంబ సమస్యనో, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనో, ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది. ఈ సమస్యలన్నీ కూడా మనం చెప్పుకునేది భగవంతుడికే. ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా వాళ్ళ దేవుడికే చెప్పుకుంటారు కదా. సో అలా ఇక్కడ మనం ఏదైనా మనకు సమస్య ఉన్నట్లయితే ఒక ముడుపు కట్టి, దేవుడా నా ఇంట్లో ఈ సమస్య ఉంది తీర్చు అని మొక్కుకుంటే అది తీరుతుంది అని ఇక్కడ జనాల నమ్మకం అండి. ప్రతి ఒక్కరి నమ్మకం కూడా. ఒక శ్రావణ మాసం నుంచి ఇంకొక శ్రావణ మాసం వచ్చేలోపు 10,000 ముడుపులు కట్టారండి అలా చాలామంది. సో అవి తీరకుండా ఇంతమంది అయితే కట్టరు కదా. సో అలా నాకు సమస్య ఉందని చెప్పేసి నేను కూడా ముడుపు కట్టాను. 9 వారాలు కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక్కడ ముడుపు కట్టి 9 లక్షవారాలు కన్ఫామ్గా మనం పూజ అయితే చేయించాలన్నమాట. పూజ చేయించడం అంటే ఏమీ లేదండి. ఇదిగోండి ఈ ముడుపు ఉంది కదా, దీన్ని మనం కొనుక్కొని 9 లక్షవారాలు ఉల్లిపాయ తినకుండా, తెల్లుల్లిపాయ తినకుండా, నీసేది తినకుండా ఈ గుడికి వచ్చి ఒక పూజ, రెండో పూజ, మూడో పూజ అని ఇలా ఉంటాయండి టైమింగ్స్. ఆ టైమింగ్స్ ప్రకారం మనం అటెండ్ అయితే ఇక్కడికి పూజ అనేది చేస్తారు. తర్వాత 27 ప్రదక్షిణలు మనం చేసి మళ్ళీ ఆ ముడుపు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ వీక్ అంతా దానికి పూజలు చేసి దాని తరువాత సింహాచలం అయితే వెళ్ళాలండి. సో నాకైతే 9 వారాలు కంప్లీట్ అయిపోయింది అనమాట. సింహాచలం అయితే బయలుదేరుతున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే సీతానగరం అనే ఊరు. ఇది మెయిన్ రోడ్ అండి. మనం ఇక్కడ టర్నింగ్ అవుతున్నాం కదా, ఆ టర్న్ లోపలికి వెళ్తే ఊరు, టెంపుల్ అన్నీ ఊర్లో ఉంటాయన్నమాట. టెంపుల్ అయితే ఏటు ఒడ్డున భలే ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా సీతానగరం బ్రిడ్జ్ అనమాట ఇది. ఈ టెంపుల్ ఏంటంటే మనం మామూలుగా కూడా సింహాచలం వెళ్ళొచ్చు, కానీ మనం ఏదైనా కోరిక కోరుకొని 9 వారాలు 9 లక్షవారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక శనివారం, అంటే 9 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత శనివారం వస్తుంది కదా, ఆ శనివారం మనకి మళ్ళీ ముడిపిస్తారండి. ముడుపు పట్టుకొని తిన్నగా ఇంకా సింహాచలం వెళ్ళడమే. సో ఇప్పుడైతే నేను ఒక్కడనే వెళ్తున్నా సింహాచలం, నాతో అమ్మ రావట్లేదు. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది మా ఊరు బొబ్బిలి. ఎంట్రన్స్లో హనుమాన్ జంక్షన్ అంటారు దీన్ని, కొత్తగా పేరు పెట్టారు. ఒకప్పుడు పాత బొబ్బిలి జంక్షన్ అనేవాళ్ళు, ఇప్పుడేమో హనుమాన్ జంక్షన్గా మార్చేశారు. ఆ హనుమాన్ విగ్రహం కట్టిన తర్వాత ఇదేనండి మా ఊరు రైల్వే స్టేషన్. స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. వాతావరణం అయితే అసలు ఏం బాగాలేదు, వర్షం పడతానే ఉంది, చిట్టుపట్ట చినుకులు పడతా ఉన్నాయి, కానీ ఏం చేయలేము, ఇంకా వెళ్ళాల్సిందే. సో అలా ట్రైన్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నా. మీకు ముందు చూపించాను కదా ఫోటో ఒకటి ఉండేది, ఇప్పుడు అక్కడ డిస్ప్లేలో చూపిస్తా చూడండి. ఇది స్టేషన్ అనమాట. ఇప్పుడు ఇదంతా కొట్టేశారు, కొత్త స్టేషన్ అయితే కడుతున్నారు. సో పాత రైల్వే స్టేషన్ భలే ఉండేదండి. ఆ వ్యూ అంతాను ఫోటోలో చూశారు కదా. ఇప్పుడు కొత్తది అదిగోండి అక్కడ కడుతున్నారన్నమాట. సో ఈ ట్రైన్ ఏదో వచ్చింది, బెంగళూరు ట్రైన్ అనుకుంటానండి. కంపు కంపు చచ్చిపోతున్నారు జనాలు అయితే. ఆ స్టేషన్లో ట్రైన్ ఆగితేనే ఉండలేకపోతున్నాం. అలాంటిది ఇంకా ట్రైన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అటు సైడ్ నుంచి ఏ ట్రైన్ వచ్చినా సరే నరకమనండి. అది ఎందుకో తెలీదు, తెలియని కంపురా బాబోయ్. నరకం మామూలు నరకం కాదు అది. మీరు ఎప్పుడైనా ఈ నరకంలోకి వెళ్ళారో లేదో చెప్పండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని జనరల్ బోగీలు పెట్టినా, ఎన్ని రిజర్వేషన్ బోగీలు పెట్టినా, ఫస్ట్ క్లాస్ ఏసీలో కూడా ఈ కంపు వచ్చే అవకాశం ఉందండి వాళ్ళు ఉంటే. అంటే వాళ్ళని తప్పు అనట్లేదు, కానీ మరి ఎందుకో తెలీదు, ఇంకా స్మెల్ అంతేనే, అసలు ఉండలేరు మామూలుగా ఉన్నలైతే. ఇంకా లేడీస్ అయితే పాపం చాలా కష్టం, నిల్చొని ఆ వాసనలో ఉండడం అంటే ఇంకా నరకమే. ఈయన చూడండి, ఒక రోజుకి దగ్గర 8 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ ఇలా వెళ్తారంట. ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు మేబీ అలా అయితే.
సో ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, వర్షం పడుతున్నా సరే. ఇంకా ట్రైన్ రాలేదండి, ట్రైన్ కోసం అయితే వెయిటింగ్. ట్రైన్ వచ్చిన వెంటనే ఇంకా సింహాచలం జంప్ అనమాట. సో అలానే ఇప్పుడు ఈ స్టేషన్ ఉంది కదండి మా ఊర్లో, దీన్ని ఇప్పుడు లైన్ మారుస్తున్నారు, థర్డ్ వే లైన్ అవుతుంది. సో అందుకే ట్రైన్స్ అన్నీ కూడా టైమింగ్స్ చాలా లేట్ అవుతున్నాయి. 7 గంటలకు రావాల్సిన ట్రైన్ 8 గంటలకు వస్తుంది. సో ఈ విధంగా కొంచెం అటు ఇటుగా ట్రైన్ ఇక్కడ కూడా ట్రైన్ ఇన్ టైంకి వచ్చిందని అయితే లేదండి, లేదనమాట. పావు గంటనే లేట్ అయింది. ఇది దుర్గా ఎక్స్ప్రెస్ అనే ఉంది బోర్డు వల్ల ఎక్కేసాం. ఇది రిజర్వేషన్ బోగి, మనకి సీట్లు అయితే లేవు, ఇంకా నిలబడ్డమే. బయట వ్యూ చూడండి, చాలా బాగుంటుంది, చూసారు కదా. ఇందులోకి వాతావరణం బాగా సహకరించిందండి. అంటే అంత పెద్ద వర్షం కాదు, అలానే వర్షం లేదు అనడానికి లేదు, మబ్బులతో అలా అలా కొంచెం అన్నమాట. సో ఇంకా మనం చేసేదేం లేదుగా, నిల్చున్నాం. ఇదైతే విజయనగరం, మా ఊరు నుంచి 1 గంటన్నర జర్నీ తర్వాత ఇది విజయనగరం స్టేషన్ అన్నమాట. సో విజయనగరం వచ్చినప్పటికీ కొంచెం వర్షం పెద్దదైతే అయిందండి, ఇక్కడ చూడొచ్చు. అలా విజయనగరం దాటేసింది ట్రైన్. బస్సులు కూడా ఉంటాయండి, కానీ ట్రైన్ టైం అంటే మార్నింగ్ టైం అయితే మాకు ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో బెస్ట్ అన్నమాట. మా ఊరు నుంచి బొబ్బిలి నుంచి వైజాగ్ వెళ్ళడానికి మార్నింగ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కన్ఫామ్గా ట్రైన్కి వెళ్తారండి. ఎందుకంటే 9 వరకు కూడా ట్రైన్స్ ఉంటాయి, ఒక 4-5 ట్రైన్లు ఉంటాయి, ఒక పాసింజర్, 2 ఎక్స్ప్రెస్లు, ఇలా స్పెషల్ వీక్లీ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. కానీ ఇంకా 10 అంటే 9 దాటిన తర్వాత ఇంకా ట్రైన్స్ ఏవి ఉండవండి, కష్టం, ఇంకా బస్కి వెళ్ళాల్సిందే. కానీ బస్సు అయినా ట్రైన్ అయినా ఏదైనా 3 అవర్సే. బస్సుకి 200 టికెట్, ట్రైన్కి అయితే 55 రూపాయల టికెట్తో అయిపోతుంది. ఇంకా పాసింజర్ అయితే తక్కువే, చాలా తక్కువ. పాసింజర్ అయితే 25 రూపీస్ ఇలా ఉంటుంది నేను పాసింజర్ టికెట్. నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా సరే బస్కే వెళ్ళేవాడిని, ఎందుకంటే టైమింగ్ సెట్ అయ్యేది కాదు. ఈసారి మాత్రం టైమింగ్ బాగా సెట్ అయింది, ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి. పైగా మనం మెయిన్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు, సింహాచలమే దిగిపోతాం కాబట్టి ట్రైన్ బెస్ట్ అన్నమాట. ఇక్కడ మీరు వ్యూ అంతా చూడొచ్చు, ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ ఇలా మబ్బులు, వర్షం, ఈ వ్యూ అంతా భలే ఉందండి. వర్షాకాలం పూట అయితే మాత్రం ఇటువంటి పచ్చదనం ఇంకా బాగా కనిపిస్తుంది. అంటే ఎండాకాలంలో ఇవన్నీ ఎండిపోయి కొంచెం సైడ్లంతా వేడి గాలి ఈ విధంగా ఉంటుంది. కానీ వర్షాకాలంలో మాత్రం మనం డ్రైవింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకవేళ బైక్ మీద వెళ్ళినా, బస్లో వెళ్ళినా, లేదంటే ఈ విధంగా ట్రైన్లో వెళ్ళినా సరే గ్రీనరీ ఎక్కువ ఉన్న దగ్గర చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు వర్షం, మబ్బులు ఇవన్నీ కూడా బెస్ట్ అనమాట, చాలా బాగున్నాయి. మా ఊరు నుంచి రాయగడ వైపు వెళ్ళినా సరే జర్నీ చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటాం, జర్నీ చేస్తున్నట్టు కూడా ఫీల్ ఉండదు. ఇప్పుడు మనకి అదే విధంగా ఉంది, సీట్ లేకపోయినా కూర్చోపోయినా సరే ఆ ప్రశాంతంగా దాన్ని చూసుకుంటూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. చాలామందికి జర్నీ అంటే చాలా నచ్చుద్ది అనమాట. జర్నీ అనేది అంటే బైక్ కావచ్చు, లేదంటే కారు, ఏదైనా సరే వర్షాకాలంలో జర్నీ అనేది కొంతమందికి బాగా నచ్చుద్ది. ఇదే ట్రైన్లో మనం మధ్యాహ్నం ఎర్రగా ఎండగా ఉన్నప్పుడు ఇలా నిల్చుంటే మాత్రం ఎంత తొందరగా దిగిపోతాం రా బాబు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా ట్రైన్లో ఎంత జర్నీ అయినా చెయ్యాలి అనిపిస్తుంది అనమాట. అవునో కాదో మీరు చెప్పండి కామెంట్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ వచ్చేసి వందే భారత్ ట్రైను. ఇది సింహాచలం స్టేషనేనండి. చాలామంది ఇదే సింహాచలం అనుకుంటారు, కానీ కాదు. ఉత్తర సింహాచలం, సింహాచలం 2 స్టేషన్లు ఉంటాయండి. సో మా ఊరు నుంచి వెళ్ళినట్లయితే, అంటే బొబ్బిలి సైడ్ నుంచి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఉత్తర సింహాచలం వస్తుంది, దాని తర్వాత సింహాచలం అనమాట. దాన్ని గోపాలపట్నం అని కూడా అంటారు. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారండి, సింహాచలం వచ్చేసింది కదా, నేను ముందు దిగిపోయేవాడిని, అంటే స్టార్టింగ్ నాకు తెలియనప్పుడు. కానీ సెకండ్ స్టేషన్ దిగాలని తెలియక ఇంకా నడుచుకుంటూ ఆ స్టేషన్కి వెళ్ళడమే. చాలా దగ్గరగా ఉంటాయి 2, 1 కిలోమీటర్ లోపలే స్టేషన్ ఉంటుందన్నమాట, సింహాచలం, ఉత్తర సింహాచలం. మనం వైజాగ్ నుంచి వచ్చినట్లయితే ఫస్ట్ ఉత్తర సింహాచలం రాదు, సింహాచలం వస్తుంది, తర్వాత ఉత్తర సింహాచలం. సో ఇక్కడ ఎక్కువ మంది ఉండరండి, ఉత్తర సింహాచలంలో దిగేవాళ్ళు చాలా తక్కువ, ఎవరో దిగుతారు. కానీ సింహాచలం అనేది ఎక్కువ అనమాట, అంటే గోపాలపట్నం అంటారు కూడా దాన్ని. మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళైతే ఆ ట్రైన్ ఖాళీ అయిపోద్దండి, సకానికి సగం వరకు 70% ఇక్కడే దిగిపోతారు. మెయిన్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా తక్కువ, కానీ గోపాలపట్నంలో దిగే వాళ్ళే చాలా ఎక్కువ మంది అనమాట. సో ఎలాగైతేనే సింహాచలం అయితే దగ్గరకు వచ్చేసాం, రీచ్ అయిపోబోతున్నాం. సో మీరు ఇక్కడ నుంచి చూసారు కదా, అంటే బొబ్బిలి నుంచి
సింహాచలం జర్నీ ఏ విధంగా ఉందనేది చూశారు కదా. మనం ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు, అంటే రిజర్వేషన్ అంతా చేసుకోవచ్చు. కానీ ఆ 9 వారాలు మనం పూజ చేస్తాం కదండి, ఆ 9 వారాలు ఎప్పటికి పూర్తవుతాయో కరెక్ట్గా మనం చెప్పలేం. అదేంటది 9 వారాలు అంటున్నారు కదా అనుకోవచ్చు. కాకపోతే మధ్యలో మనం ఉల్లిపాయ తిన్నా ఏదైనా సంథింగ్ జరిగినా వారం లెక్కలోకి రాదండి. సో ఆ విధంగా అన్నమాట. అది మీకు ఇంకా డీటెయిల్గా నేను చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు సింహాచలం స్టేషన్ ఇదన్నమాట, గోపాలపట్నం అని అంటారు. సో ఫైనల్గా స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్ళడమే, లేదంటే ఆటో, ఈ రెండిట్లో ఏదో ఒకటి. మా సైడ్ వాళ్ళకైతే, అంటే మా లొకాలిటీలో, అంటే వైజాగ్, బొబ్బిలి, పార్వతీపురం ఈ సైడ్ నుంచి చూసిన వాళ్ళకైతే వీడియో అంతగా అంటే ఎప్పుడు చూస్తున్నదే అనిపించవచ్చు. కానీ బయట అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి, లేదంటే డిస్టిక్ వైజ్గా మారుతుంది కదా, ఇప్పుడు రాజమండ్రి, విజయవాడ, లేదంటే హైదరాబాద్, ఇటువంటి వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనుకుంటా నేనైతే. అంటే ఎలా ఉంటుంది ఏంటనేది మీకు తెలుస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో మమ్మల్ని దింపిన ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. నేను దానికి టాటా చెప్పేసి ఇంకా వెళ్ళిపోతా ఉన్నాను. ఇదే సింహాచలం స్టేషన్ అండి, చూడొచ్చు మీరు. సో ఈ స్టేషన్లో దిగి ఇలా ఈ వంతెన మీద నడుచుకుంటూ స్టేషన్ బయటకు అయితే వచ్చేయాలి. ఇది స్టేషన్ బయట, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కొండ చూడండి ఎలా ఉందో. ఇదన్నమాట సింహాచలం స్టేషన్. స్టేషన్ ఎంట్రన్స్ చాలా బాగుంటుందండి, టెంపుల్ మోడల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి సింహాచలం సేమ్ టెంపుల్ మోడల్లో ఉంటుంది. అంటే ఇక్కడ టెంపుల్ స్పెషల్ కదా, దానికి తగ్గట్టుగా స్టేషన్ రెడీ చేశారు. ఇంక ఈ స్ట్రైట్గా రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఆటోలు ఉంటాయి, డైరెక్ట్ కొండపైకి బస్సులు కూడా ఉంటాయండి. ఆటో కింద వరకే దింపుతారు, కిందకే 30 రూపాయలు. మళ్ళీ అక్కడ నుంచి వేరే బస్సు కానీ ఆటో కానీ ఎక్కాలి. అదే మనకి ఇలాగ అనుకోండి, హ్యాపీగా బస్సే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోద్ది. పైకి మనం అంటే ఆటో ఎక్కితే కింద వరకు దింపుతారు, అక్కడ నుంచి మళ్ళీ మనం బస్సు ఎక్కాలన్నమాట. టెంపుల్ బస్సులు ఉంటాయి, లేదంటే ఇటువంటి బస్సులు ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, అవి ఎక్కాలి. సో ఇదైతే డైరెక్ట్ అనమాట, మనం ఇంకెక్కడ దిగక్కర్లేదు, డైరెక్ట్ కొండపైకే దింపుతారు. వ్యూ అంతా భలే ఉంటుంది చూడండి, కొండ మీద వ్యూ అంతా. సో మనం వెళ్ళేటప్పుడు ఎక్కువ ఉండదు, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళైతే చాలా కనిపిస్తుంది కదండి, బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఫైనల్గా సింహాచలం గోయింగ్ అనమాట, కొండపైకి బస్సు ఎక్కేసింది. ఇది అంత పెద్ద కొండ కాదండి, అంటే మన తిరుపతిలో గంట, అరగంట, 30 గంట పడుతుంది కదా, కరెక్ట్గా టైమింగ్ తెలీదు, అలా పడుతుంది కదా. ఇక్కడ అంతేం లేదనమాట. అంటే నేను తిరుపతి ఎక్కువగా నడుచుకుంటూ వెళ్ళింది ఎక్కువ, బస్కి వెళ్ళింది చాలా తక్కువ అనమాట. కానీ సింహాచలం అలా కాదండి, ఒక 10 నిమిషాలు అంటే 15 గంట లోపే మనకి కొండపైన అయితే దింపేస్తారు. సో ఇది టెంపుల్ బస్ అండి, శ్రీవారి దేవస్థానం వారి బస్సు అంటారు కదా, అదనమాట. ఇది కూడా బాగుంది, ఏసీ బస్ అనుకుంటా ఇది. సో ఇది కొండ కింద నుంచి అండి, అంటే మనం స్టేషన్ నుంచి ఆటో ఎక్కి దిగితే ఆ బస్సులు వస్తాయి. మనం డైరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచే బస్సు ఎక్కేసాం కాబట్టి నార్మల్ ఆర్టీసీ బస్సు ఎక్కాను. నేనైతే కొండపై నుంచి అలా వెళ్ళిపోతున్నా దర్శనానికి. సో ఒక్కడనే జర్నీ కదా, వీడియో అంతా తీసుకోవడం అంతా ఒక్కడనే. ఇక్కడ చెప్పులు అయితే ఇచ్చేయాలి, చెప్పులు ఇచ్చేసి ఇంకా వెళ్ళడమే అనమాట టెంపుల్లోకి. ముకుంద సినిమా చూసే ఉంటారు కదా, దరదొం దదొం దరదొం దొం, ఆ విధంగా అన్నమాట. సో తిరుగుతూ ఉండాలి. మనం మొబైల్ పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కొంతమంది చాలా డిఫరెంట్గా చూస్తారండి, అంటే ఏదో చేస్తున్నాడే అన్నట్టుగా చూస్తారు. మనం చేసేది ఏమి ఉండదు అక్కడ, వీడియో రికార్డింగ్ అంతే. కాకపోతే మనం ఇచ్చే పోజులు అలా ఉండొచ్చేమో, ఒక ప్రొఫెషనల్ కెమెరామెన్ పట్టుకున్నట్టు మొబైల్ పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇంత వింతగా చూస్తారు. ఏదో సరదాగా తీసామా లేదా అన్నట్టుగానే తీస్తున్నా నేను కూడా. అంటే మొబైల్ తీసుకెళ్ళొచ్చో లేదో కూడా సరిగ్గా తెలియదు, అంటే బయట వేరే దగ్గర ఇవ్వాలి మొబైల్, కానీ ఇక్కడ ఏం అవసరం లేదు తమ్ముడు, గుండెంతా చేయించుకొని ఇవ్వచ్చు అన్నారనమాట ఒక అన్న. సో ఇంకా గుండు టికెట్ అయితే తీసుకున్నాం, 40 రూపాయలండి గుండుకి. ఇదిగోండి ఇక్కడే ఇస్తారు టికెట్. ఇంక ఈ రూమ్లోకి ఎంటర్ అయిపోయి పైకి వెళ్ళాలన్నమాట. అదేంటో అండి, టెంపుల్స్కి వెళ్తే మాత్రం ఎన్నిసార్లు వెళ్ళినా సరే ప్రతి ఒక్క టెంపుల్ కూడా మళ్ళీ కొత్తగానే ఉంటుందన్నమాట.
యాక్చువల్లీ ఇక్కడ కూడా గుండులు చేస్తారు, కాకపోతే కొత్తగా కట్టారనమాట. ఇదంటే కొత్తగా రెడీ చేస్తున్నారు. మనది వచ్చేసి పైన. ఇక్కడ మీరు వ్యూ చూడండి ఎంత బాగుందో, వర్షం పడతా ఉంది, భలే ఉంది అసలు. వాతావరణం మాత్రం అద్భుతం. పెద్ద వర్షం కాదు, లైట్గా పడుతుందన్నమాట. సో గుండెనైతే ఫుల్గా తడుపుకొని రా బాబు అన్నారు. ఇంకా ఫైనల్ నా జుత్తు నా గెడ్డం అంతా భగవంతుడికి ఇచ్చే టైం అయిపోయింది. అంటే అది మొక్కు చెల్లించుకునే టైం అయిపోయిందిలేండి, దేవుడికి ఇచ్చేది కాదు. సో మొత్తం నానిపేసి మన టోకెన్ నెంబర్ 34 అయిపోయింది. గుండు బాబు, గుండు శివ ముండు శివ అయిపోయాడు. గుండు మను మీరు చూడొచ్చు, గుండంతా అయిపోయింది, దర్శనం అంతా అయిపోయింది. నాకు బాగా యూజ్ అయింది అయితే ఈ అల్ట్రాటెక్ బ్యాగ్ అండి. మొన్న అల్ట్రాటెక్ మీటింగ్కి వెళ్ళా, అక్కడ వాళ్ళు ఈ బ్యాగ్ ఇచ్చారు. సో ఇదైతే బాగా హెల్ప్ అయింది నాకు. థ్యాంక్ యూ అల్ట్రాటెక్. ఇంకా మనం బయలుదేరిపోవడమే. ఆ క్యాప్ ఒకటి కొన్నా, అది ఒక 80 రూపాయలు. సో కచ్చిప్ అయితే ఇంటి దగ్గర పట్టుకున్నదే. సో ఇవన్నీ పట్టుకొని ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళిపోవడమే. ఎందుకంటే అక్కడ టికెట్ తీసుకోవాలి. ఇంకా ఫోన్ అంతా లోపలికి అలౌడ్ ఉండదంట. ఫోను ఆ బ్యాగ్ అన్నీ కూడా అంటే టోకెన్ తీసుకొని ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి, 100 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. సో ఇంకా మనమైతే లగేజ్ ఇవ్వడానికి అయితే వెళ్ళాలి. లగేజ్ ఇచ్చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లగేజ్ అంతా ఇదిగోండి ఇక్కడే ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చేసి నేను దర్శనానికి వెళ్ళి వచ్చేస్తా. సో దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత వర్షం పడింది చూడండి, మామూలుగా కాదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దర్శనానికి వెళ్ళి అయితే వచ్చేసిన తర్వాత ఇది ఫోన్ తీసుకున్న బ్యాగ్ తీసుకునే టోకెన్ అది. ఆ టోకెన్ ఇస్తే మనకి బ్యాగ్ ఇస్తారు. ఇది ప్రసాదాలు అన్నమాట. సో కంటిన్యూస్గా 2 అవర్స్ వర్షం పడుతూనే ఉందండి. దర్శనంకి వెళ్ళిన నుంచి వర్షం అయితే వదలలేదు, భారీగా బాగుతుంది. సో ఇంకా మొత్తానికి ఎలాగో ఒకలాగా లగేజ్ అయితే తీసేసుకున్నాం. ఒక జామకాయ కొనుక్కొని ఇంకా వర్షంలో తడుచుకుంటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదే సింహాచలం టెంపుల్, మీరు బాగా చూడొచ్చు. సో టెంపుల్ లోపలికి అయితే కొంతమంది మొబైల్ తీసుకెళ్లారండి, కొంతమంది తీసుకెళ్ళలేదు. సో ఇక్కడ మీరు చూడండి, మేఘాలు అయితే ఎంత బాగా దిగాయో కొండ మీదకి. మధ్యాహ్నం 2:30 అప్పుడండి ఈ టైమింగ్ చూడండి. మధ్యాహ్నం 2:30కి ఏ విధంగా ఉందో చూడండి వాతావరణం అయితే. చాలా బెటర్ అసలు, మామూలుగా కాదు. నాకైతే ఈ వాతావరణం అంతా చూస్తే అరకు గుర్తొస్తుంది. అరకు కూడా ఇంతే, ఎర్లీ మార్నింగ్ ఇలానే ఉంటుంది. సో మీలో ఎవరైనా అరకు వెళ్ళినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ చెట్లు ఇదంతా సేమ్ అరకు ఫీలేనండి ఇదంతా కూడా. సో లగేజ్ అయితే తీసుకున్నాం. ఇందాక మనం చెప్పులు ఉంచేసాం కదా, సో ఆ చెప్పులు తీసుకోవడానికి అయితే మళ్ళీ వెళ్తున్నా. సో ఆ వెళ్తున్నప్పుడే వ్యూ, మనం బస్సు ఎక్కితే అక్కడే ఎక్కాలి కిందన. సో ఇంక మనం చెప్పులు అయితే తీసేసుకొని బస్సు ఎక్కేద్దాం. ఇంకా చెప్పులు తీసుకొని డైరెక్ట్గా విజయనగరం బస్సు దొరికింది. సో విజయనగరం బస్సు ఎక్కేసాను అన్నమాట. ఇంకా టెన్షన్ లేదు, డైరెక్ట్ బస్సు దొరికింది కదా, హ్యాపీగా కూర్చోవడమే. కిందకి దిగిన తర్వాత ప్లేసులు ఖాళీ అవుతాయి. ప్రస్తుతానికైతే బస్సు ఫుల్గా ఉన్నారు, ఖాళీ లేదు. ఇక్కడ నిల్చొనే మొత్తం రికార్డ్ చేస్తున్నాను అన్నమాట. చూడొచ్చు బస్ ఫుల్గా ఉంది, సీట్స్ ఏం ఖాళీ లేవు. అయినా సరే పర్లేదు, ఈ వ్యూ ఈ ప్లేస్ అంతా చూస్తుంటే సీట్ లేకపోయినా పర్లేదు అనమాట. మనకి ప్లేస్ చూడండి ఎంత బాగుందో అసలు. ఆ మేఘాలు, వర్షం పడిన వాతావరణం, చల్లగా ఏసీలా ఉంది అసలు. అద్భుతం, ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు ఇలా అయితే. యాక్చువల్లీ వర్షాకాలంలో ఇటువంటి ట్రావెలింగ్ అంటే గుళ్ళు కానీ లేదంటే అరకు, లంబసింగి ఇటువంటి ఏరియాలో వెళ్తే చాలా బాగుంటుంది. వనజంగి ఇవన్నీ కూడా అద్భుతం అసలు. నిజంగా ట్రావెలింగ్ చేస్తే మాత్రం వర్షాకాలంలోనే చేయాలి. అదే ఎండాకాలంలో అయితే మాత్రం ట్రైన్ జర్నీ కావచ్చు, ఇటువంటి జర్నీలు ఏవి చేయలేమన్నమాట. చాలా చిరాగ్గా వేడిగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి వాతావరణం అసలు ఎంత బాగుందో. కొండ మీదకి చూడండి మేఘాలు ఎలా దిగాయో. కింద వ్యూ అంతా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇదంతా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది. అదే డైలీ చూసే వాళ్ళకి ఏంటి ఇంతలా చూస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం ఎప్పుడూ తిరిగింది తక్కువ, ఎప్పుడూ పని ఇల్లు అంతే అన్నమాట. సో ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అసలు ఆ లొకేషన్ బాగుంది, ముఖ్యంగా చెప్పాలంటే ఆ లొకేషన్ అద్భుతం అసలు. అరకు వెళ్ళినప్పుడు ఎంతైతే ఎంజాయ్ చేసామో ఇప్పుడు మళ్ళీ అంత ఎంజాయ్ చేసాం ఈరోజు అయితే.
ఒక్కడనే వచ్చినా సరే ఆ ఫీలింగ్ అయితే లేదు. ఒక్కడనే వచ్చాను కదా ఏం డల్లుగా ఉంటుందేమో అనుకున్నా కానీ మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది అసలు. ఆ దూరంలో ఉన్న కొండను చూడండి, మొత్తం మేఘాలన్నీ కప్పేసాయి. ఒక కొండ ఉంటుంది ఇప్పుడు చూడండి, అదిగుండా లాంగ్లో చూడండి ఒక కొండ ఉంది కదా, ఆ కొండ చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది అసలు. బెటర్ అన్నమాట. ఇంకా కిందకు వచ్చేసాం. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో సింహాచలం నేను ముందు చాలాసార్లు వచ్చా, కానీ ఈసారి వచ్చింది మాత్రం కొంచెం స్పెషల్ అన్నమాట. అంతే. ఇంకా కిందకు వచ్చేసాం. బస్ అయితే ఖాళీ అయింది, మనకు కూడా సీట్ అనేది దొరికింది. చెప్పాను కదా కిందకి దిగిన తర్వాత బస్ ఖాళీ అయిపోద్దని. ఖాళీ అయితే అయింది. మనకి ఇంకా విజయనగరం వరకు ఏ టెన్షన్ లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవడమే. ఇంకా మధ్యలో ఏమైనా మంచి వీడియో రికార్డ్ చేయాల్సిన ప్లేస్లు ఉంటే చేయడమే. ట్రైన్లోనే కాదు, బస్సులో వెళ్ళినప్పుడు కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంది. వర్షం కురుస్తూనే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. వర్షం అయితే ఆగలేదు, కంటిన్యూస్గా పడుతుంది. చిన్న చిన్న చినుకులు అనమాట, మరీ అంత ఎక్కువ వర్షం అని కాదు, లైట్గా పడుతుందన్నమాట. అంతే అండి, సింహాచలం ఎక్స్పీరియన్స్ అయితే నాది ఇదేని. సో రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు పని వీడియోలు అప్లోడ్ చేస్తా కదా, ఈసారి సింహాచలం వీడియో అన్నమాట. చూడొచ్చు ఎంత బాగున్నాయో ప్లేస్లు. మనం ట్రైన్లో వచ్చినప్పుడు ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నది, అంటే వ్యూ పాయింట్లు అన్నీ కూడా అలానే ఉన్నాయి. బస్ జర్నీ ట్రైన్ జర్నీ ఒకటే, రేట్ కంపేర్ చేసుకుంటేనే రేట్ ఎక్కువ అనమాట బస్ జర్నీ కొంచెం. ఇంకా అది గాయస్, ముడుపు కట్టి 9 వారాలు అయిపోయిన తర్వాత హ్యాపీగా సింహాచలం వచ్చి స్వామివారికి ముడుపు అయితే ఇచ్చేసాం. ఇంకా రిటర్న్ ఇవ్వడమే. ఈ వ్లాగ్ కంప్లీట్ అయింది. బాయ్ బాయ్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో ఇస్తా. అండ్ మీరు ఎప్పుడైనా సింహాచలం వచ్చారో లేదో తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి కొండ చుట్టూ మేఘాలు దిగిపోయాయి. మేము చిన్నప్పుడు ఇలా దిగితే కొండ మీదకి మేఘాలు మేతకు దిగాయి అనేవాళ్ళం అన్నమాట. ఓకే అండి, ఇంకా మొత్తానికి స్వామివారి దర్శనం అయిపోయింది. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఈ సింహాచలం ట్రిప్ ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా సింహాచలం వచ్చారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, బాయ్ బాయ్.